విశాఖ జిల్లా గాజువాకలోని స్టీల్ ప్లాంట్ బెంజల్ ప్లాంట్ డిపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాఫ్తాకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ, సౌత్ ఏసీపీ, స్టీల్ ప్లాంట్ సీఐ ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. రమణి, గుడ్ ఈవినింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి తరచూ మనం ప్రమాదాలు జరుగుతుందని చూస్తున్నాము. ఇక్కడ స్టీల్ ప్లాంట్ బెంజల్ ప్లాంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ నాఫ్తా తయారవుతూ ఉంటుంది. నాఫ్తాకు సంబంధించి కొన్ని మెటీరియల్ కలిపి వివిధ మెటీరియల్ తయారు చేసుకుంటారు. నాఫ్తాకు సంబంధించిన వేస్ట్ మెటీరియల్ ఇక్కడ ఒలగడం జరిగింది. పెద్ద ఎత్తున ఒలిగిపోవడంతో ఈ అగ్ని ప్రమాదానికి గురవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంతో ఏంటంటే ఈ కోక్ ఓవెన్ సంబంధించిన డిపార్ట్మెంట్ మొత్తంగా ఆగిపోతుంది. అంటే ఉత్పత్తి అంతా కూడా ఆగిపోతుంది. ఈ ఉత్పత్తి ఆగిపోవడంతో కోట్లాది నష్టం అయితే జరుగుతుంది, కానీ ఇప్పటికిప్పుడే వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రాంతానికి అయితే డీసీపీ మేక సత్యబాబు, నెక్స్ట్ ఏంటి ఏసీపీ దిగ్నాథ్, సిఐ శ్రీనివాస్ అంతా కూడా పరివేస్తున్నారు. అసలు ఎలా జరిగింది ఏంటన్నది పరిశీలిస్తున్నారు. ఇది తరచూ మనకి ఇక్కడ ఉన్నటువంటి చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. డిపార్ట్మెంట్ లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం, కొద్దిపాటి నష్టం జరుగుతుండడం, ఒక్కొక్కసారి భారీ నష్టం జరుగుతుండడం కూడా జరుగుతుంటది. గతంలో మనం ప్రాణాపాయ పరిస్థితులను కూడా, ప్రాణాలు పోయిన ఘటనలు కూడా, కార్మికులు ప్రాణాలు పోయిన ఘటనలు కూడా మనం ఇప్పటివరకు చూస్తున్నాము. ఈ రోజు జరిగిన ఘటన అయితే మాత్రం బెంజల్ ప్లాంట్ డిపార్ట్మెంట్ లోని నాఫ్తా వెలిగింది. నాఫ్తా వేస్ట్ మెటీరియల్, ఈ వేస్ట్ మెటీరియల్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. కోక్వేన్ ప్రాంతంలో ఇది సుమారు ఇంకా ఒక 48 hours పడుతుంది. ఇదంతా కూడా సర్దుబాటు చేసి మళ్ళీ ఒక ట్రాక్ తీసుకురావడానికి 48 hours పడుతుంది. ఈ 48 hours లో ఇదంతా కూడా చేసే అవకాశం. ప్రస్తుతం అయితే ప్రమాదం ఎట్లా జరిగింది అనే దాని మీద అయితే పోలీసులు విచారిస్తున్నారు. తరచూ జరుగుతున్నా చూస్తున్నాం. థ్యాంక్ యూ.